Hi, hello, namaste. Welcome to Jaya TV. ఈ రోజు నేను వెస్ట్ ఆఫ్ హైదరాబాద్ ముంబై హైవే వచ్చాను. ఎందు గురించి అనుకుంటున్నారు? రిచ్ ల్యాండ్ కాస్మోపాలిస్ ప్రాజెక్ట్ ని చూడడానికి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి సంగారెడ్డి మన టౌన్ ఏదైతే ఉందో దానికి నియర్ బై ఉన్న పెద్దాపూర్ విలేజ్ లో ఉంది. ఇది వచ్చేసరికి 140 acres లో ఎలైట్ విల్లా ప్లాటింగ్ అండి. ఏంటి ఎలైట్ విల్లా ప్లాటింగ్ అంటుంది జయ? ఏంటి ఈ కాన్సెప్ట్? అసలు ఎలైట్ అని ఎందుకు యాడ్ చేశారు? ఇవన్నీ కూడా ఫర్దర్ గా వీడియోలో వెంచర్ చూస్తూ డిస్కస్ చేద్దాం. వెంచర్ లోపలికి వెళ్దామా? వెల్ వ్యూవర్స్, మనం కాంపౌండ్ వాల్ చూసారు కదా. కాంపౌండ్ వాల్ లో గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ లోంచి లోపలికి వస్తున్నాం అనమాట. నేను ఫస్ట్ మెయిన్ ఏదైతే ఎంట్రీ రోడ్ ఉందో ఆ రోడ్ లో ఉన్నాను. ఇది వచ్చేసరికి మనకి 60 feet వైడ్ సిసి రోడ్స్. ఈ యొక్క ప్రాజెక్ట్ లో కూడా మనకి 60 feet రోడ్ తో పాటు సైమల్టేనియస్ గా 40 and 33 feet రోడ్స్ ఉన్నారు. ఇది DTCP అప్రూవ్డ్ అండ్ రేరా సర్టిఫైడ్. మీకు ముందే చెప్పినట్టు ఇది 140 acres ఎలైట్ విల్లా ప్లాటింగ్. ప్రజెంట్ మనకి ఇక్కడ 50 acres కి గాను మనకి అప్రూవల్స్ వచ్చాయి. రిచ్ ల్యాండ్ కంపెనీ ఫస్ట్ నుంచి కూడా కస్టమర్స్ కి అట్మోస్ట్ ప్రయారిటీ ఇస్తుందండి. కస్టమర్ బెనిఫిటే తన బెనిఫిట్ అనుకుంటుంది. అందుగురించే ఎప్పుడు కూడా రిచ్ ల్యాండ్స్ కంపెనీ ఏ ప్రాజెక్ట్ ని కూడా కాంప్రమైజ్ అవ్వదు. అదే విధంగా వారు గతంలో చేసిన ప్రాజెక్ట్స్ కన్నా ఈ యొక్క ప్రాజెక్ట్ ని ఇంకా బ్యూటిఫుల్ గా, ఇంకా లగ్జూరియస్ గా ఆఫర్ చేయాలన్న థీమ్ తోనే ఈ యొక్క ప్రాజెక్ట్ ని ఎలైట్ విల్లా ప్లాటింగ్స్ చేశారు. ఎందు గురించి అని నేను అడిగితే వీరు ఇచ్చిన మనకి ఆన్సర్ ఏంటి అని అంటే, కమింగ్ జనరేషన్స్ హై టేస్ట్ తో లగ్జూరియస్ ని కోరుకుంటారు కాబట్టి వారి యొక్క టేస్ట్ ని ముందుగానే ఊహించి వాళ్ళ కమింగ్ టైమ్స్ లో డేస్ లో ఎలాంటి దోకా లేకుండా వాళ్ళు అనుకునే లగ్జరీని ముందుగా ఊహించి ఆ స్టైల్లో వాళ్ళకి నచ్చే విధంగా ఇందులో ఎమ్యూనిటీస్, డెవలప్మెంట్స్, కంఫర్ట్స్, సెక్యూరిటీస్ రిచ్ ల్యాండ్ వారి కాస్మోపాలిస్ లో మనకి వస్తుంది. వ్యూవర్స్, మనకి కాస్మోపాలిస్ లో ఒకసారి ఈ కంపెనీకి నుంచి DTCP అండ్ రేరా అప్రూవ్డ్ అన్నాం కాబట్టి ఒకసారి ఇందులో వచ్చే మనకి ఎమ్యూనిటీస్ ఏంటి అన్నది డిస్కస్ చేద్దాం. ముందుగా మీరు చెప్పినట్టు మీరు ఎంట్రీలోనే చూసారు కదా, గ్రాండ్ గా మనకి ఎంట్రన్స్ ఆర్చ్ ఉంది, చుట్టూరుగా కంపౌండ్ వాల్ ఉంది. యాక్చువల్ గా చాలా మటుకు వెంచర్స్ ఏంటంటే మనకి కంపౌండ్ వాల్ అనేసరికి ఏదో ప్రీ కాస్ట్ కంపౌండ్ వాల్ ఇస్తారు. ఇన్ఫాక్ట్ మనకి రిచ్ ల్యాండ్స్ వారు ఇక్కడ మొత్తం కూడా మనకి బ్రిక్ కాంపౌండ్ వాల్ ఇస్తున్నారు. వెల్, ఈ ప్రాజెక్ట్ లోకి మనకి ఎంటర్ అవ్వడానికి 60 feet రోడ్ తో ఎంటర్ అవుతాము. ఇంటర్నల్ గా రోడ్స్ అన్ని కూడా మనకి 40 and 33 feet రోడ్స్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ఇది మనకి సిమెంట్ కాంక్రీట్ మనకి రోడ్స్ అనమాట. వెల్, నేను కూర్చున్నది ఏవైతే ఉన్నాయో ఇవి పేవ్మెంట్స్ అండి. ఈ పేవ్మెంట్స్ కూడా మీరు చూడొచ్చు, ఇవన్నీ కూడా టైల్డ్ ఫుట్ పాత్స్ అనమాట. సో అన్ని కూడా ఆల్మోస్ట్ వర్క్స్ అన్నవి ర్యాపిడ్ గా నడుస్తూ ఉన్నాయి. ఇందులో వీటితో పాటు మనకి ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్, ప్రతి ప్లాట్ కి వాటర్ కనెక్షన్స్, మనకి అవెన్యూ ప్లాంటేషన్, ప్లాట్స్ మధ్యలో స్టోనింగ్, ఇవన్నీ కూడా మీరు విజువల్స్ అన్ని కూడా చూడొచ్చు. అయితే డ్రైనేజ్ పరంగా మాట్లాడుకోవాల్సి వస్తే మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ప్రజెంట్ ఉన్న లేఅవుట్ని క్లస్టర్ 1, క్లస్టర్ 2, క్లస్టర్ 3 లాగా డివైడ్ చేశారు. క్లస్టర్ 1లో అయితే ఏరియల్ ఎలక్ట్రిసిటీ ఉంది, వెరాజ్ క్లస్టర్ 2 అండ్ క్లస్టర్ 3లో వచ్చేసరికి అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇవ్వబోతున్నారు. సో కాస్మోపాలిస్లో మనకి వచ్చేసరికి ఎమ్యూనిటీస్ పరంగా, డెవలప్మెంట్స్ పరంగా డిస్కస్ చేయాల్సి వస్తే ఇందులో ఆల్మోస్ట్ 15 to 16 పార్క్స్ వరకు వస్తున్నాయి టోటల్ ఎక్స్టెంట్ లో. మన కాస్మోపాలిస్ లో 2.5 acres లో మ్యాగ్నిఫిసెంట్, జిజాంటిక్ అండ్ బ్యూటిఫుల్లీ డిజైన్డ్ సెంట్రల్ పార్క్ ఉందన్నమాట. అది 2.5 acres లో ఉంది. అందు గురించే దాన్ని మనం మ్యాసివ్ అండ్ జిజాంటిక్ అని పిలుస్తున్నాం. వీటితో పాటు డిఫరెంట్ పార్క్స్ ఏవైతే ఉన్నాయో మనకి అవుట్డోర్ స్పోర్ట్స్ కి యూస్ఫుల్ గా వాలీబాల్ అని, ఫుట్బాల్ అని, బాస్కెట్బాల్ అని, అదేవిధంగా క్రికెట్కి యూస్ఫుల్ అయ్యేలా పార్క్స్ వాడుతున్నాము. ఇన్ ద సేమ్ వే మనకి ఓపెన్ ఎయిర్ జిమ్ ఒకటి ఉంది. అదేవిధంగా దీంట్లో క్లబ్ హౌస్, మోడర్న్ ఆశ్రయం అని వస్తాయి. వీటితో పాటు ఎస్పెషల్ గా చిల్డ్రన్ ప్లే ఏరియాస్ కూడా మనకు ఉన్నాయి. వ్యూవర్స్, నేను ప్రెసెంట్ మీకు ఇంతకు ముందు డిస్కస్ చేసిన సెంట్రల్ మ్యాసివ్ థీమ్ పార్క్ ఏదైతే అన్నానో ఆ పార్క్ లోకి వచ్చాను. ఇది చాలా గజిబోస్ పెడుతున్నారు, అందులో ఒక గజిబో దగ్గర నేను ఉన్నాను. సో ల్యాండ్స్కేపింగ్ వర్క్ అయితే నడుస్తూ ఉంది. మొత్తం అన్ని వర్క్స్ కూడా చాలా ఫాస్ట్ గా, నీట్ గానే చేస్తున్నారు. అయితే ముందే డిస్కస్ చేసినట్టు మనకి కాస్మోపాలిస్ ఏదైతే ఉందో ఈ యొక్క ప్రాజెక్ట్ మనం 50 acres
టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్స్ వచ్చేసరికి మనకి 610 ప్లాట్స్ వచ్చాయి. ఇందులో మినిమం సైజ్ వచ్చేసరికి మనకి 150 స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్ట్ అయ్యి దాదాపుగా 900 స్క్వేర్ యార్డ్స్ వరకు మనకి డిఫరెంట్ సైజెస్లో డిఫరెంట్ ఫేసింగ్స్లో ప్లాట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. సో ఈ యొక్క ప్రాజెక్ట్ లో బ్యూటీ ఏంటి అని అంటే బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. వ్యూవర్స్, ఒక్కసారి మనం రిచ్ ల్యాండ్స్ కాస్మోపాలిస్ వారి లొకేషన్స్ కి రావడానికి ఎలాంటి కనెక్టివిటీ ఉంది, అసలు సరౌండింగ్స్ లో ఎలాంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి అన్నది ఒక్కసారి మనం డిస్కస్ చేద్దాం. మేజర్ గా మనకి సంగారెడ్డి గురించి మనం డిస్కస్ చేయాలండి. అర్లియర్ సంగారెడ్డి అని అంటే ఏదో అవుట్స్కర్ట్స్ లాంగ్ వెళ్ళాలి అన్న మనం థాట్ తో ఉండేవారం. కానీ ప్రజెంట్ మన హెచ్ఎండిఏ ఎంతవరకు ఎక్స్టెండ్ అయిందంటే హైదరాబాద్ ఎక్స్టెన్షన్ అన్నది ఎంత వైడ్ గా ఉంది అన్నది మీరు చూడొచ్చు. సో ఆ సంగారెడ్డి టౌన్ నుంచి మనము ఇక్కడ పెద్దాపూర్ విలేజ్ లో ఉన్నాము. అయితే మనకి పెద్దాపూర్ విలేజ్ కి ఏదైతే రోడ్ ఉందో ఇది మాస్టర్ ప్లాన్ 100 ఫీట్ రోడ్డు. అయితే ఈ 100 ఫీట్ రోడ్ కూడా మనకి స్ట్రైట్ గా వెళ్ళి మనకి కొల్లూరు కనెక్ట్ అవుతుంది అనమాట. అంటే కమింగ్ డేస్ లో మనకి హై మూమెంటం ఉండే రోడ్ ఈ యొక్క 100 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్. అలాంటి ప్రైమ్ రోడ్ కి మన ఈ యొక్క రిచ్ ల్యాండ్స్ కాస్మోపాలిస్ ఉందన్నమాట. ఇది ఒక కనెక్టివిటీ. అయితే ఇంకొక కనెక్టివిటీ ఏంటి అని అంటే మనం నందికంది నుంచి కూడా ఈ యొక్క ప్రాజెక్ట్ కి రావచ్చు. ఆ రోడ్ లో కనుక మనం వచ్చినట్లయితే 40 ఫీట్ రోడ్ లో మనం వస్తాము. ఇది మళ్ళీ మనకి స్ట్రైట్ గా వెళ్ళి వెల్దూర్ అనే లొకేషన్ కి మనకి కనెక్ట్ అవుతుంది. అంటే మన కాస్మోపాలిస్ ప్రాజెక్ట్ కి రావాలంటే ఐదర్ మనము సంగారెడ్డి పెద్దాపూర్ నుంచి రావచ్చు, లేదు అని అంటే నందికంది నుంచి కూడా రావచ్చు. 2 కనెక్టివిటీస్ ఉన్నాయి. ఇది కనెక్టివిటీస్ పరంగా. అయితే సరౌండింగ్ డెవలప్మెంట్స్ ఒకసారి డిస్కస్ చేద్దాం. మేజర్ గా మనం చెప్పుకోవాలని అంటే RRR ఏదైతే ఉందో మన ప్రపోజ్డ్ RRR కి మనం వెరీ వెరీ నియర్ బై ఉంటుంది మన కాస్మోపాలిస్ ప్రాజెక్ట్. దాంతో పాటు సరౌండింగ్స్ లో అన్ని కూడా మనకి ఇంటర్నేషనల్ స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయి. చెప్పుకోవడానికి మనకి సంయుక్త ఇంటర్నేషనల్ స్కూల్, రావ్స్ ఇంటర్నేషనల్ స్కూల్, అదేవిధంగా MNR మెడికల్ కాలేజ్, హాస్పిటల్, IIT హైదరాబాద్, ఇవన్నీ కూడా ఒక 5 to 15 minutes డ్రైవ్ లోనే మనకి ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇవి ఎడ్యుకేషన్ పరంగా. అయితే ఒకసారి ఎంప్లాయ్మెంట్ పరంగా కూడా మనం మాట్లాడుకోవాల్సి వస్తే మన కాస్మోపాలిస్ నుంచి సరౌండింగ్స్ లో పాశమైలారం సెజ్ ఒకటి, మనకి సుల్తాన్పూర్ దగ్గరగా మనకి మెడికల్ డివైస్ పార్క్ అన్ని కూడా మనకి వెరీ వెరీ నియర్ బై ఉంది. సో ఇవన్నీ సరౌండింగ్స్ మధ్యలో హార్ట్ ఆఫ్ గా మనకి కాస్మోపాలిస్ ఉంది అని చెప్పుకోవచ్చు. కాస్మోపాలిస్ మనకి పెద్దాపూర్ లో ఉంది. మనం వచ్చే రోడ్ ఏదైతే ఉందో అది ప్రపోజ్డ్ మాస్టర్ ప్లాన్ 100 ఫీట్ రోడ్. యాక్చువల్ గా ఆ రోడ్ వెళ్ళి మనకి స్ట్రైట్ గా కొల్లూరు కనెక్ట్ అవుతుంది. కొల్లూరు నుంచి మనం లెఫ్ట్ వెళ్ళాలన్నా రైట్ వెళ్ళాలన్నా మనకి శంకర్పల్లి, తర్వాత ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్, ఇవన్నీ కూడా మనకి వెరీ వెరీ నియర్ బై. అంటే ఒక్కసారి ఇమాజిన్ చేయండి, ఇన్ఫాక్ట్ ఈ 100 ఫీట్ రోడ్ కనుక ఓపెన్ అప్ అయితే మనకి ఎంత క్రౌడ్, ఎంత మూమెంటం ఉంటుంది, మనం ఎంత నియర్ బై ఉన్నామన్నది ఒక్కసారి అనాలిసిస్ చేసుకోవచ్చు. మామూలుగా ఇన్ జనరల్ గా ఏంటంటే లేఅవుట్స్ అప్రూవల్స్ లేకుండానే సేల్స్ చేస్తూ ఉంటారు. కాకపోతే రిచ్ ల్యాండ్స్ వారు వెరీ పర్టికులర్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్ అనమాట. కాస్మోపాలిస్ లో ఏంటి అని అంటే 140 acres ఎలైట్ విల్లా ప్లాటింగ్ ల్యాండ్ బ్యాంక్ అయినప్పటికీ ప్రజెంట్ 50 acres కి DTCP అప్రూవల్, RERA సర్టిఫికేషన్ వచ్చింది. అందులో మటుకే సేల్స్ చేస్తున్నారు. సో ఇమ్మీడియట్ గా స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంది, 100% క్లియర్ టైటిల్, 80% వరకు బ్యాంక్ లోన్ అవైలబిలిటీ ఉంది. సో ఎలైట్ విల్లా ప్లాటింగ్ అంటున్నాము. లగ్జీరియస్ గా డెవలప్మెంట్స్ వస్తున్నాయి. మంచి కనెక్టివిటీస్ తో, మంచి ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషనల్ పరంగా కావచ్చు, మెడికల్ పరంగా కావచ్చు, మనకి సరౌండింగ్ అంతా ఎంప్లాయ్మెంట్ సెక్టార్స్ ఉన్నాయి. కాస్మోపాలిస్ ఎలైట్ విల్లా ప్లాటింగ్ ఎలా డిజైన్ చేశారంటే ఇన్ఫాక్ట్ కస్టమర్ ఇమ్మీడియట్ గా కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి వీలుగా అలాంటి సెక్యూరిటీ అండ్ ఫీచర్స్ తో డెవలప్ చేస్తున్న గేటెడ్ విల్లా ప్లాటింగ్ కమ్యూనిటీ. సో ఇన్వెస్ట్మెంట్ ఆస్పెక్ట్ లో ముంబై హైవే, వెస్ట్ ఆఫ్ హైదరాబాద్ కనుక మీ యొక్క డెస్టినేషన్ అయితే రిచ్ ల్యాండ్ కాస్మోపాలిస్ ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయాలి. మీకు ఏమైనా ఫర్దర్ గా ఇన్ఫర్మేషన్ కావాలంటే స్క్రీన్ పైన ఇచ్చిన నంబర్కి కాల్ చేయండి.